Subscribe now and press the bell icon. Never miss an update. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐసిఏఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు మరియు అవి ఎక్కడ ఉన్నాయి వీటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ ఒడిశా, తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్, తర్వాత సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ లక్నో ఉత్తరప్రదేశ్, తర్వాత షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్ తమిళనాడు, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ నాగపూర్ మహారాష్ట్ర, తర్వాత సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ అలియాడ్ ఫైబర్స్ బ్యాక్రోపోర్ వెస్ట్ బెంగాల్, తర్వాత ఇండియన్ గ్రాస్ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు కర్ణాటక, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ లక్నో ఉత్తరప్రదేశ్, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపరేచర్ హార్టికల్చర్ శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అరిడ్ హార్టికల్చర్ బికనీర్ రాజస్థాన్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ వారణాసి ఉత్తరప్రదేశ్, తర్వాత సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ షిమ్లా హిమాచల్ ప్రదేశ్, తర్వాత సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ త్రివేంద్రం కేరళ, తర్వాత సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేసర్గఢ్ కేరళ, తర్వాత సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పోర్ట్ బెయిర్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసీస్ రీసెర్చ్ కాలికట్ కేరళ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ డెహ్రాడూన్ ఉత్తరప్రదేశ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్ మధ్యప్రదేశ్, తర్వాత సెంట్రల్ సాయిల్ సెలెనిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ హర్యానా, తర్వాత ఐసిఏఆర్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఫర్ ఈస్టర్న్ రీజియన్స్ పాట్నా బీహార్, తర్వాత సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్, తర్వాత సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోధ్పూర్ రాజస్థాన్, తర్వాత సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనాజీ గోవా, తర్వాత ఐసిఏఆర్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ బర్పాని మేఘాలయ, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మెల్గావ్ మహారాష్ట్ర, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ భోపాల్ మధ్యప్రదేశ్, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్టింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లుధియానా పంజాబ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ రిజైన్స్ అండ్ గమ్స్ రాంచీ జార్ఖండ్, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ ముంబై మహారాష్ట్ర, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ జూట్ అండ్ అలియాడ్ ఫైబర్స్ టెక్నాలజీ కోల్కత్తా వెస్ట్ బెంగాల్, తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ, తర్వాత సెంట్రల్ షీప్ అండ్ వూల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవికానగర్ రాజస్థాన్, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోడ్స్ మ్యాక్దూమ్ మథురా, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ బఫెల్లోస్ హిసర్ హర్యానా, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ బెంగళూరు కర్ణాటక, తర్వాత సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజైత్ నగర్ ఉత్తరప్రదేశ్, తర్వాత సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చి కేరళ, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ అగ్రికల్చర్ చెన్నై తమిళనాడు, తర్వాత సెంట్రల్ ఐలాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్రోపోర్ వెస్ట్ బెంగాల్,
తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కొచ్చిన్ కేరళ, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్ భువనేశ్వర్ ఒడిశా, తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ తెలంగాణ, తర్వాత సెంట్రల్ ఆగ్రో ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్, తరువాత సెంట్రల్ సిట్రస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్ మహారాష్ట్ర, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ పాలసీ రీసెర్చ్ ప్యూసా న్యూఢిల్లీ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ లుధియానా పంజాబ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ హర్యానా, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాటిల్ మీరట్ ఉత్తరప్రదేశ్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ భోపాల్ మధ్యప్రదేశ్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటనరీ ఎపిడెమాలజీ అండ్ డిసీజెస్ ఇన్ఫర్మేటిక్స్ హెబ్బాల్ బెంగళూరు, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్ రీసెర్చ్ మీరట్ ఉత్తరప్రదేశ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ తెలంగాణ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ హైదరాబాద్ తెలంగాణ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగి వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ భువనేశ్వర్ ఒడిశా, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ భువనేశ్వర్ ఒడిశా, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోయాబీన్ రీసెర్చ్ ఇండోర్ మధ్యప్రదేశ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ తెలంగాణ, తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జార్ఖండ్, తర్వాత నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్యాంగ్టక్ సిక్కిం, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీడ్ సైన్స్ ఎంఏయు ఉత్తరప్రదేశ్,